తేడా ఏంటంటే వాళ్ళు అడిగిన ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క సమాధానం ఉంటుంది. నేను అడిగిన అన్ని ప్రశ్నలకి ఒకే సమాధానం. ఆ ఒకే సమాధానానికి రెండు అక్షరాలు. అది మీరు చెప్పగలరా? ఛాలెంజ్ ఛాలెంజ్. పెద్దోళ్ళు ఎవరు ఛాలెంజ్ చేయట్లేదు, పిల్లలే చేస్తున్నారు. ఛాలెంజ్. ఓకే, మొదటి ప్రశ్న. మన ప్రపంచం అంతా కరోనా వచ్చి అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు, అమెరికా దేశంలో కూడా వ్యాక్సిన్ 20,000 25,000 అమ్ముతున్నప్పుడు, మొత్తం భారతదేశం అంతా 140 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వగలిగిన ఒకే ఒక్క పెద్ద మనిషి ఎవరు? మోదీ అని అలా అంటారా? మోదీ మోదీ. ఉగ్రవాదులు పిరికితనంగా వచ్చి పడుకున్న మన జవాన్లని కాల్చి చంపినప్పుడు 10 రోజులు తిరక్క ముందే ఒక్కడికి 10 మందిని ఉగ్రవాదుల్ని లేపేయించిన ధీర వ్యక్తి ఎవరు? గత 500 సంవత్సరాలుగా టార్పాలిన్ గుడ్డ కింద ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉన్న రాముడికి అద్భుతమైన భవ్యమైన దివ్యమైన రవ్యమైన రామ మందిరాన్ని, రామ జన్మభూమి అయిన అయోధ్యలో కట్టించిన మేరు నగధీరుడు ఎవరు? ఎప్పటి నుంచో సభల్లో మైకుల్లో లౌడ్ స్పీకర్లలో మాత్రమే వస్తున్న మహిళా బిల్లు, మహిళలకు అధికారం అంటున్న ఆ లౌడ్ స్పీకర్లో వినపడుతున్న ఆ మాటని పార్లమెంట్లో స్పీకర్ ఎదురుగుండా చట్టం చేసి నిజం చేసి చూపించిన మహిళా పక్షపాతి అయిన గొప్ప వ్యక్తి ఎవరు? 2014లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా గెలిచిన వ్యక్తి ఎవరు? పిల్లలకే తెలుసా, పెద్దోళ్ళకి తెలీదా? 2014లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా గెలిచిన వ్యక్తి ఎవరు? 2019లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా గెలిచిన వ్యక్తి ఎవరు? 2024లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా గెలవబోయే వ్యక్తి ఎవరు? 2024లో మోదీ ప్రధానమంత్రిగా గెలుస్తుంటే ఢిల్లీలో ఏ పార్టీ, వినండి, ఏ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వస్తుంది? బీజేపీ. వినపడట్లా? 2024లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ ఇచ్చే నిధులు నేరుగా ఎవరు అడ్డుకోకుండా, ఎవరు తినేయకుండా ఈ ఏలూరు జిల్లాలో ఉన్న శ్రీరామపురానికి నేరుగా వచ్చి చేరాలంటే ఈ ఏలూరు పార్లమెంట్ లో కూడా ఏ పార్టీ గెలవాలి? మోడీ ఉన్న పార్టీ ఏంటి? బీజేపీ తరఫున పోటీ చేయబోయే వ్యక్తి ఎవరు? కారపాటి సీతారామాంజనేయ చౌదరి గారిని గెలిపించాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? ఏ గుర్తుకు ఓటేయాలి? జై కమలం, జై కమలం. ఆడవాళ్ళకి చెప్తున్నా, ఆడపిల్లలకి చెప్తున్నా, ఆడబిడ్డలకు చెప్తున్నా, ఇన్నాళ్ళు మీరు ఎన్నో పూలు మీ జల్లో పెట్టుకుని ఉండుంటారు, ఎన్నో పూలు మీరు పూజ గదిలో పెట్టుంటారు. ఇన్నాళ్ళు మల్లె పూలు అవ్వచ్చు, బంతి పూలు అవ్వచ్చు, చామంతి పూలు అవ్వచ్చు, కనకాంబరం పూలు అవ్వచ్చు, మందారం పూలు అవ్వచ్చు, జాజులు అవ్వచ్చు, సన్న జాజులు అవ్వచ్చు, ఎన్నో పూలు ఇన్నాళ్ళు జల్లో పెట్టుకున్నారు. ఈ 2 నెలలు మాత్రం ఒక పువ్వుని గుర్తు పెట్టుకోండి, ఒక పువ్వుని గుండెల్లో పెట్టుకోండి. ఆ పువ్వు ఏంటి? కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే